జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు నీచబడి ఉన్నారు. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లలితా సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమ స్థానాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రుణరోగ శత్రుస్థానాధిపతి అయిన శుక్రుడు నీచబడి ఉన్నారు. పంచమ స్థానంలో శత్రువుల మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. లాభస్థానంలో రాహు ఉన్నారు. మల్టిపుల్ వేస్లో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానంలో శని ఉన్నారు. ఈ లగ్నానికి పరమకారకుడు శని. అలాంటి శని దశమ స్థానంలో ఉన్నప్పుడు మీకు కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు అంటూ ఉంటాయి, కానీ గ్రోత్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. కొంచెం బాస్తోనూ మేనేజర్తోనూ గొడవలు అంటూ ఉంటాయి, కానీ గ్రోత్ పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండదు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అసలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మీకు మంచి ఫలితాలంటూ రాబోతున్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరించ దిశాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.